హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్కెట్. ఫ్రెండ్స్, మొదటిసారి మన వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే అంగళ్ళు మేఘాల పొట్టేల సంతలో అయితే ఉన్నాం. ఈ సంత ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి అయితే జరుగుతుందండి. సంతలో అయితే జీవాలు అయితే ఒక రకంగా అయితే వచ్చినాయి. ఇప్పుడు పోయి చూద్దామండి ధరలు ఏమాత్రం పడుతున్నాయి ఏమని. ఆల్మోస్ట్ కొంచెం మీడియం సైజ్ మీదే ఉన్నాయండి. అంత హెవీ సైజ్ మీద అయితే ఏం లేవు, మీడియం సైజ్ మీద ఉంటాయి. రేట్లు ఏమాత్రం పడుతున్నాయి ఏమని చూసుకుందామండి. ఇందులో బాబాయ్ అయితే ఉన్నారండి, అడుగుదాము జత ఏం చెప్తున్నారని. ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఇవి? 49 బాబాయ్. అండి గూడూరు పిల్లండి, 49,000 అయితే చెప్తున్నారు జత. ఎంత వయసు మీద ఉండొచ్చు బాబాయ్? 6 నెలలు ఉండొచ్చు. ఇట్లా కొంచెం తిప్పుతావా లేకపోతే 49,000 అయితే చెప్తానండి. పల్లా అయితే ఉండదు, గూడూరు పిల్లలు అయితే ఒకటి ఉండదండి. 49,000 అయితే చెప్తానండి. బేరం అయితే ఉంటుందండి. పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి. చూసుకుంటే పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి. ఇందులో తెలిసిన అన్న అయితే ఉన్నాడండి, అడుగుదాం ఇవి. क्या तुम्हारे भाई है? कैरेट बोलते हैं भाई ना. 4 भी मिला 1 लाख తీసుకుంటే 4 పొట్టేళ్ళు కలిపి 1,10,10,000 అయితే చెప్తానండి. ఎంత వయసు మీద ఉన్నానా? 6 నెలలు అట్లా ఉండొచ్చు ఆ వయసు. ఎట్లా పర్పస్ అవుతాయినా ఇవి? బ్రీడింగ్ పర్పస్ అవుతాయా లేదా మీట్ మీద వస్తాయా ఇవి? మీట్ మీద వస్తాయి. అందుకనే 1,10,10,000 అయితే చెప్తానండి. 4 పిల్లలు వచ్చి ఇవి 6 నెలలు అట్లా ఉంటుందండి యావరేజ్గా వయసు చూసుకుంటే. ఇక్కడ మేకపోతులేనా బాబాయ్? ఏం రేట్ చెప్తున్నారన్నా మేకపోతులు ఇవి? ఎన్ని ఉన్నాను? 4 67,000 చూసుకుంటే 67,000 అయితే చెప్తానండి. 4 కలిపి మేకపోతులు వచ్చి ఉన్నాయండి. ఇంకా ముందర అయితే వచ్చండి. అన్నగారు అయితే మ్యార్బేరస్ ఉండండి, ఎప్పుడైనా ఉండారండి ఆ సంతలో. అన్నగారు దాని వచ్చి కొనుక్కోడండి మీరు. ఆయన తాను లేకపోయినా కూడా వేరే తానున్నా కూడా అయితే తీపిస్తారండి, అట్లేం లేదు. సంతలో ఉన్నాయండి జీవాలు. ఇంకా అడుగుదాం పోయి. ఇంకా ముందర కూడా ముందర ఇది పెద్ద సైజువి కనిపిస్తుంది. నేను ఏం రేట్ చెప్తున్నాను నా జత ఇవి? 66,000 చూసుకుంటే ఆ జత వచ్చి 66,000 అయితే చెప్తారండి. 66 46 జత, అదే 66 అంటారు. చూసుకుంటే 46,000 అండి ఇవి. పేరు వచ్చి నాటి పిల్లలండి ఇవి. మీట్ పరంగా వస్తాయండి, బ్రీడింగ్ అట్లా ఏం పనికిరావు, కానీ మీట్ పర్పస్ మీద వస్తాయండి. స్టూడెంట్స్ అండి ముందరైతే 4 తెచ్చినావన్నా? 4 పొట్టేళ్ళు అయితే తెచ్చినానండి. గూడూరు పిల్లలండి ఇవి. చూసుకుంటే ఏం రేట్ చెప్తానన్న జత? ఏం రేట్ చెప్తాను? 4 కలిపి 1,20,000 చూసుకుంటే 1,20,000 అయితే చెప్తానండి. మీడియం సైజ్ మీద కూడా ఉన్నాయి, ఒక రకంగా హైట్ కూడా ఉన్నాయండి ఇవి. చూడొచ్చు ముందర ఉండేవి 2 వచ్చి కొంచెం పెద్ద ఉన్నాయి. ఇవి పొట్టి ఉన్న కూడా ఇవి ఉన్నాయండి. 1,20,000 అయితే చెప్తున్నారండి. ఇంకా బేరం అయితే ఉంటుందండి. ఫైనల్ రేట్ ఏమైనా ఎవరైనా అడిగినారనా? చూడొచ్చండి ఇవి. సంతలో జనాలు ఎంతమంది ఉన్నారని. చూసారు కదండి, ఇంతవరకు అయితే అవి మీడియం సైజు, కొంచెం పెద్ద సైజు ఉండేవి అవి అండి. ఇంకా ఈ నుంచి పోతే ఇడంతా మీట్ పర్పస్ ఉన్న పొట్టేళ్ళు అండి. మళ్ళీ ఈడన్నీ పొట్టేలు పిల్లలు అంటే అవంతా అయితే ఉంటాయండి. మీట్ పర్పస్ మీద ఉండేవి అవంతా అయితే ఉంటాయండి. ఇంకా ముందర పోతుంతా 3 నెలలు 4 నెలలు అట్లా వయసు మీద ఉండే పిల్లలు అయితే ఉంటాయి. గొర్రె పిల్లలు అయితే ఉంటాయండి. గొర్రెలు అవంతా అయితే ఉంటాయి. మేక పొత్తులు కూడా అయితే ఉంటాయి. ఇన్ని బ్యాచ్లు ఉన్నాయి అంతా ఇవి. మేకపోతే అయితే పెద్దదైతే ఉండదండి సైజ్. ఇది బోర్డుది. అడుగుదాం బాబాయ్, ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్ మేకపోతే? ఇది 29,000 అయితే చెప్తానండి. మీట్ పరంగా మనం చూసుకున్నా కూడా 23-25 లోపల రావచ్చండి. ఇది మేకపోతు అన్ని మీట్ పర్పస్ ఉంటాయండి.
పొట్టేలు అయితే ఉన్నాయండి, చిన్నదైనా ఫుల్ హెవీగా అయితే కనిపిస్తుంది. మేకపోతు కూడా ఉండాలి, అడుగుదాము. నా ఏం రేట్ చెప్తానా నా మేకపోతు? అది మేకపోతు ఏం రేట్ చెప్తాను? 22. ఈ పొట్టేలనా? ఇది కూడా అంతేనా? చూసుకుంటే మేకపోతు వచ్చి 22,000 అయితే చెప్తున్నారండి, పొట్టేలు వచ్చి 20,000 అయితే చెప్తున్నారు. గ్యాస్ ఏనో పిల్ల అయితే పిల్ల బాగుండదండి, రేట్ పక్కన పెడితే కూడా పిల్ల బాగుండదండి. వయసు చాలా తక్కువనే పిల్ల బాగుండదండి, జుడిపి పిల్ల అండి అది. చూడొచ్చండి. తీసిన చూడొచ్చండి, ఇది ఎంత ఇది చూడొచ్చండి. ఇది కూడా ఉన్నాయి పొట్టేలు పిల్లలంతా. ఇందులో 2 పెద్దవి అయితే ఉన్నాయి, అడుగుదాము. నా ఏం రేట్ చెప్తారా నా పొట్టేళ్ళు? ఇవి ఏం రేట్ చెప్తారా నా పొట్టేళ్ళు? జత 60,000. చూడొచ్చుదండి, 60,000 అండి. కావాల్సిందిగా చెప్తారండి ఊరికే, ఇట్లా చెప్తే అంతే. మళ్ళీ అండి వ్యాపారం ఎవరు చేయలేరు. ఆ పొట్టేలు వచ్చి 30,000 అంటే ఎవరు కొంటారండి? 30,000 అంటే కూడా 30 కిలోల మాంసం కూడా పడండి పొట్టేళ్ళు చెప్తారండి. ఇంత మిగతా విషయాలు వద్దు, ఎందుకంటే మంచిగా ఉండదు మాట్లాడదు కూడా. చూడొచ్చండి, జీవాలు అట్టు ఉంటాయండి ఇక్కడ. మీకు ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు మీన్స్ పిల్లలు అయితే బాగా దొరుకుతాయండి. మనకి ఏ వయసులో కావాలంటే ఆ వయసులో పిల్లలు అయితే ఉంటాయి. 4 months 3 months అట్లా 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలా పిల్లలు అయితే బాగా అయితే ఉంటాయండి అంగుళ్ళు సంతలో. ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడాలండి, అంగుళ్ళు సంతలో వస్తే బాగుంటాయి. ఇంకా పెద్ద సైజ్ జీవాలు అంటారు, ఇంకా పికప్ కావాలండి. ఎందుకంటే మొన్నే బక్రీద్ అవుతుంది, 1 month అవుతుంది బక్రీద్ అయ్యి. పిల్లలు అయితే బాగా వచ్చి ఉంటాయండి, అంతే. ఆల్మోస్ట్ పిల్లలు అయితే వచ్చి ఉంటాయి. టగర్ అలా చూసుకుంటే టగర్ అయితే ఉన్నాయండి, పిల్లలు చూడొచ్చు. గొర్రెలు పిల్లలు, మేకపోతులు పిల్లలు, గొర్రెలు ఇదే చాలా ఉంటాయండి. 24,000. మాట కూర్చే దొరుకుతాను బ్యాగ్ అడుగుదాము అండి. వీడు కూడా ఉన్నాయి కొన్ని. పొద్దున్నే చాలా మంది ఉంటారండి జనాలు. ఆల్మోస్ట్ పెద్ద సైజు కావాలంటే ముందరే ఉంటాయి. చిన్నవి ఇవంతా అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే దొరుకుతాయండి, మీట్ పర్పస్ ఉండేవి అవంతా అయితే దొరుకుతాయి. మనకి ఎవరైనా షిప్ ఫార్మింగ్ పెట్టాలన్నా కూడా బాగా అయితే దొరుకుతాయండి. రీజన్ అమౌంట్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా అయితే కూడా ఉంటాయి. మనం వేరే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కూడా మన అంగుళ్ళు సంతలో ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడాలండి.